మొదలవుతాయి. అక్కడ జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఇదంతా ఫేక్ వార్త కావాలని స్ప్రెడ్ చేసి కొంతమంది వ్యక్తులు దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారనే విషయాన్ని బయటపడడం ద్వారా కెమెరాలు లేవన్నది స్పష్టమైంది సార్. ప్రాథమిక దర్యాప్తులో తేలింది అది. అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశారు అంటే కనుక ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన జరిగిన విషయాన్ని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే ఎంత ఇది కన్ఫర్మ్ కాకుండా అసలు అక్కడ విషయం దర్యాప్తు పూర్తి కాకుండానే వైసీపీ సోషల్ మీడియా మరి 300 వీడియోలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి మరి అక్కడ విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన విషయం సున్నితమైన విషయం అని చెప్పి మరి వాళ్ళు ఆలోచించుకుంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఈ రోజు ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ భయపడే పరిస్థితి కదండి. ఇది ఆడపిల్లలకు సంబంధించిన వ్యవహారం కదా. ఇంకొక విషయం చెప్తాను సార్. టెలిగ్రామ్ లో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి గుడ్లబల్లేరు కాలేజ్ వీడియోస్ అని చెప్పి ఒక ఛానల్ ఓపెన్ చేసి మీరు డబ్బులు పంపిస్తే వీడియోలు పంపిస్తామని చెప్పి ఒక నీచమైన సంస్కృతి నడుస్తుంది సార్. డబ్బులు పంపించినా అక్కడ వీడియోలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు పంపించేది ఏముండదు. కాకపోతే ఒక వ్యాపారం చేస్తున్నారు. ఎవరు అది అని చెప్పి అది కూడా బయటికి లాగి వారిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఐపీ అడ్రస్లతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగితే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అని తేరింది. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ స్టోరీ చేసింది మేడం, జనసేన మేడం గారు. అమ్మా ఎక్కడో చెప్తావా, ఒక లింక్ పంపిస్తావా? నాకు నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు వాగమాకు. అర్థమైందా? 33,000 మంది మిస్సింగ్ అనేది ఇంతవరకు లేదు. నోటికొచ్చిన లెక్క చెప్పాడు మీ నాయకుడు. అర్థమైందా? నోటికొచ్చిన స్టోరీలు చెప్పొద్దు. అన్యాయమైన ఆడపిల్లలకి న్యాయం చేయండి. అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ కింద పోలీసు వ్యవస్థ ఉంది, ఎంతో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అన్యాయమైన 300 మంది స్టూడెంట్స్ కి న్యాయం చేయండి. అంతేగాని నోటికొచ్చిన ఇన్స్టెంట్ స్టోరీలు అల్లి చెప్పమాకు ఇక్కడ. అర్థమైందా? ఇంతవరకు మీరు మహిళలకి ఇక్కడ 300 స్టూడెంట్స్ పిల్లలు మహిళా పిల్లలు అనేది గర్ల్స్ మాకు అసలు వైసీపీకి సంబంధమే లేదు. కేవలం ఆ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ అన్యాయం జరిగిందంటే మీరు వైసీపీ మీద ఎందుకు వేస్తున్నారు? మీరు పరిపాలన చేయలేక మీరు దొంగ ఓట్లతో గెలిపించుకొని మేము పరిపాలన చేయలేము మహాప్రభు అని చెప్పండి. ఎందుకంటే మీకు ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా స్టూడెంట్స్ చూపిస్తున్న కెమెరాల విజువల్ చూపిస్తుంటే వైసీపీ మీద ఎందుకంటావు నువ్వు? ఒకసారి ఆ విజువల్ చూద్దాము. వాళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్నారు కదా, ఆ విజువల్ వాళ్ళు చూపిస్తున్నారు అంటే మర్యాద ఉండదు. అది చూడండి. అంటే దాంట్లో వాళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్న కెమెరాలు, ఆ షవర్లో ఫిక్స్ చేసిన కెమెరాలు అవి ఇందాక రామ్నాథ్ గారు అన్నట్టు మనీ మధ్య సినీ నటి రాధిక్ గారు కూడా చెప్పారు, క్యారవాన్ లో దిస్ హ్యాపెన్స్ అండి. క్యారవాన్స్ లో మీరేంటంటే వాళ్ళు ఎట్లా ఆ స్విచ్ బోర్డ్స్ లోపల పెట్టేస్తున్నారు హిడెన్ క్యామ్స్. చాలా మంది హీరోయిన్స్ పాపం వాళ్ళే, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు అయితే లెక్క జమా లేదు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లు. ఇలాంటివి జరుగుతున్నాయి. నిజాలు ఏంటో మనం తేల్చుకొని మాట్లాడాలి. డాక్టర్ రావు గారు ఒక భరోసా, ఒక నమ్మకం ప్రజలకు కల్పించాలా. ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోవాలా, ఎక్కడైతే వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి ఎవరు మాట్లాడితే వాళ్ళని వైసీపీ వాళ్ళని అలాంటి ప్లేస్ లో తప్పించుకోవచ్చు. అసలు పని చేయకుండా తప్పించుకోవచ్చు. రైట్ డాక్టర్ రావు గారు చూసారా, స్టూడెంట్స్ చూపించారు. ఒక నిమిషం అండి, స్టూడెంట్స్ చూపిస్తున్నారు. ఏమేమి బయట వైసీపీ కార్యకర్తలు లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తలు ఏది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ కాలేజీ చదివే పిల్లలు తీసుకొచ్చి చూపిస్తున్నారు. అవి ఒక 10th క్లాస్ పిల్లలకు కూడా తెలుసు, ఏది ఆ షవర్లో ఫిక్స్ చేస్తారు ఇట్లాంటివని తెలుసు. పట్టుకెళ్ళారు వాటిని, ఇవన్నీ పోలీసులు తీసుకెళ్లారు, అవన్నీ సీజ్ చేశారు. మరి లేవని ఎట్లా అంటుంది గవర్నమెంట్? ప్రయత్నం చేశారు, చేసి 2-3 అబ్బాయిలని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కన్వర్జేషన్ బయటకు వచ్చింది, చూసారు కదా. అందులో చూడండి పోలీసులు పట్టుకెళ్తున్నారు, విజువల్ చూడండి, చూస్తున్నాను నేను. ఆ కన్వర్జేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇది రియల్గా జరిగిందా లేకుంటే ఏమైనా ఏఐ ద్వారా ఏమైనా చేశారా, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఒక వీడియో బయటికి రాలేదు. అది దాని గురించి ఆ కన్వర్జేషన్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఐపీ అడ్రస్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ఏంటంటే గవర్నమెంట్ దర్యాప్తును జరగనియాలి కదా, చేస్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఈ మొత్తం ఇన్సిడెంట్ మొత్తం ఎత్తికారు. దేశం మొత్తం దీని మీద మాట్లాడిందండి. ఏమంటే దేశం మొత్తం దీని మీద, కలకత్తా డాక్టర్ ఇన్సిడెంట్ తర్వాత దేశం మొత్తం దీని మీద మాట్లాడింది. మీ గుడివాడ ఎమ్మెల్యే గారేమో యూఎస్లో ర్యాలీలు చేస్తున్నారు.
రావాలి కదా, వరద పట్టించుకోరు, జనాల బాధ పట్టించుకోరు, వేదన ఎందుకంటే ఇప్పుడు పట్టించుకోరు. మా మంత్రి గారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా elections అయిపోయింది. వస్తారు. ముఖ్యమంత్రి మళ్ళీ గారు దొంగ ఓట్లు సీఎం గారేమో ఆయన పాపం జనం మధ్య ఉన్నారు, ఏది వరదల్లో లైఫ్ జాకెట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు సార్ మా మంత్రి గారు ఉన్నారు కదా, మా మంత్రి గారు సరే పర్యవేక్షిస్తారు మిగిలిన వాళ్ళు కూడా యుఎస్ టూర్ పంపించండి. అప్పుడు సీఎం ఒక్కరు చూసుకుంటారు ఎక్కడ మొత్తం. పోవాలి ఏం అదే సంగతి? సీఎం మేము ఒక్కరు చూసుకుంటారంటే అంటే మీరు సీఎం తీసుకెళ్ళి బండేసేస్తారా? తెలుగుదేశం పార్టీకి అంటే రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది వస్తే సీఎం ఒక్కరే చూసుకుంటే చాలు, మీరు రారు. ఎందుకు రారు? వస్తారు. మరి అదే చెప్పేది. ఇప్పుడు అసలు ముందుగా జరుగుతుంటే షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి అక్కడ వెళ్ళారు, వస్తున్నారు వాళ్ళు కూడా. మీకు ఒక విషయం చెప్పనా, మీరు అన్నారు కదా ముందుగా షెడ్యూల్ ఫిక్స్ అయింది, బాలకృష్ణ గారి ఏది 50 ఏళ్ల వేడుక్కి ముఖ్యమంత్రి గారు రావాలి, కానీ ఆయన వరద ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఆయన సార్ అక్కడ అది ఉన్నారు. అబ్రాడ్ లో ఆయన కాదు, అక్కడ ఉన్నారు. అది ఇక్కడ ఫిక్స్ అయింది. పవన్ కళ్యాణ్ గారు రావాలి, విదేశాలు కానీ ఆయన